ఓరుగల్లు ఈ పేరు చెప్పగానే కాకతీయుల రాజులే గుర్తుకొస్తారు. వరంగల్ను రాజధానిగా చేసుకుని దక్షిణ భారతదేశాన్ని అత్యంత సుభిక్షంగా వాళ్ళు పరిపాలన సాగించారు. అందుకు గుర్తుగానే ఇప్పటి ఉన్నటువంటి ప్రధాన చెరువులతో పాటు గొలుసు కట్టు చెరువులు వాళ్ళ టెక్నాలజీకి చిహ్నంగా నిలుస్తాయి. హైడ్రా తోటి రాష్ట్ర ప్రభుత్వం చెరువులు కుంటలను పరిరక్షించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వరంగల్లో కూడా చెరువుల ఆక్రమణలపై ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వరంగల్ మహానగరంలో ఎన్ని చెరువులు ఉన్నాయి, ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయి, వీటిని పరిరక్షించేందుకు స్థానికులు ఏం కోరుకుంటున్నారు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వరంగల్ నగరంలోని అనేక చెరువుల పరిరక్షణ కోసం జరుగుతున్న ప్రయత్నాల్లో స్థానికులు కూడా భాగస్వామ్యం అవుతున్నారు. అందులో భాగంగా బంధం చెరువుకు సంబంధించి కూడా కాపాడుకునే ప్రయత్నం ఇక్కడ కాలనీవాసులు చేస్తున్నారు. అయితే బంధం చెరువు ఒకప్పుడు ఎలా ఉండేది, ఏ మేరకు ఆక్రమణకు గురయ్యాయి, ప్రభుత్వానికి వాళ్ళు ఎలాంటి విజ్ఞప్తి చేస్తున్నారు అనేది స్థానికులతో మాట్లాడదాం. సరే, చెరువు చూస్తే ఇప్పుడు చూస్తేనే చాలా చిన్నగా కనిపిస్తుంది. పేపర్లలో అటు చూస్తే రికార్డ్స్లో చాలా పెద్ద చెరువు అంటున్నారు. అసలు ఒకప్పుడు ఈ చెరువు ఎట్లా ఉండేది సార్? ఈ చెరువు ఒక మంచి విశాలమైనటువంటి ఇరిగేటెడ్ ట్యాంక్ లాగా ఉండేదండి. పైన ఉన్నటువంటి ఈవెన్ ఫోరెన్సిక్ ల్యాబ్ కానీ, తర్వాత టాస్క్ ఫోర్స్ పోలీస్ స్టేషన్ కానీ అక్కడి నుంచే ఎఫ్టీఎల్ ల్యాండ్ స్టార్ట్ అయింది. ఆ తర్వాత దాదాపు ఒక 100 బిల్డింగ్ల వరకు ఈ ఎఫ్టీఎల్ ల్యాండ్ అనుకోండి, తర్వాత ఈ ఆక్రమణ అనుకోండి, 100 బిల్డింగ్ల వరకు ఈ ఎక్స్టెండ్ వీళ్ళ అనుమతి లేకుండా అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్స్తోని ఈ చెరువును మూసేసిందండి. ఇప్పుడు కుంటలాగా అనిపిస్తున్నది, చెరువులాగా లేదు ఇది. మీ చెరువు కాపాడుకోవడానికి ఎప్పుడైనా మీరు కంప్లైంట్ చేయడం కానీ, ఇట్లా చెరువు పోతుంది ఇంత ఆక్రమణలు కానీ ఏదన్నా ఎప్పుడన్నా ప్రభుత్వం దృష్టికో లేకపోతే అప్పుడన్నా అధికారుల దృష్టికి ఏమన్నా తీసుకెళ్ళిందా? అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం సార్. ఎందుకంటే వాళ్ళు కూడా రాజకీయ నాయకుల ఇన్ఫ్లుయెన్స్లో ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా కామ్ అయిపోతున్నారు. ఆ విధంగా ఇది డే బై డే ఇది క్లోజ్ అవుతున్నది, చెరువు మొత్తం క్లోజ్ అవుతున్నది. ఎట్లుండే సార్ ఈ చెరువు చూస్తే ఇప్పుడు చాలా చిన్నగా కనబడుతుంది. మీ చిన్నప్పుడు ఈ చెరువు ఎట్లుండేది? ఇక్కడికి వచ్చినప్పుడు ఈ వాటర్ కానీ ఇదంతా గిట్లే ఉండేదా, మురికిగా ఉండేదా? అప్పుడు ఎట్లుండేది? 10 ఏళ్ల క్రితం ఈ ఏరియాకి వచ్చానండి. అప్పుడు చాలా విశాలంగా ఉండేది, ఆక్రమణలు ఆల్మోస్ట్ చాలా తక్కువగా ఉండేది. అప్పుడే స్టార్ట్ అయినాయి. అప్పటి నుండి తర్వాత దీని కింద కూడా ప్లాట్లు చేయడం పొలాలన్నీ, దానివల్ల నెమ్మదిగా మొత్తం ఏరియా మొత్తం ఆక్రమణలకు గురైంది. కొన్ని ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఈ చెరువు పరిధిలో ఎఫ్టీఎల్ లెవెల్ లోపల ఉండడం అది చాలా విచారించదగిన విషయం. ఏం చెప్తారు సార్ మీ సర్కార్కు, ప్రభుత్వానికి? ఇప్పుడు హైదరాబాద్లో జరుగుతున్నటువంటి దాన్ని చూసిన తర్వాత మీరు ఏమనిపిస్తుంది? హైడ్రా వర్క్స్ జరుగుతున్నాయి. హైదరాబాద్ వాళ్ళు చేస్తున్న విధంగానే వరంగల్ ఏరియాలో కూడా చేయాలి. అన్ని ఎంక్రోచ్మెంట్స్, వాటర్ రిజర్వాయర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి ఎంక్రోచ్మెంట్స్ తీసేయించి వాటిని శుభ్రపరిచి ప్రజలకు వినియోగంలోకి తీసుకురావాలని కోరుతున్నాను. ప్రస్తుతం అయితే స్థానికులు కోరుకుంటున్నారు హైదరాబాద్లో హైడ్రా ఏ విధంగా చేస్తుందో ఇక్కడ వరంగల్కి సంబంధించినటువంటి చెరువులను కూడా పరిరక్షించాలని కోరుతున్నారు. వరంగల్కి సంబంధించి చూస్తే భద్రకాళి చెరువు కావచ్చు, వడ్డపల్లి, అదేవిధంగా బంధం చెరువు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలా చెరువులు ఉన్నాయి. ఆ చెరువులన్నింటిలో కూడా అక్రమ నిర్మాణాలు అయితే యథేచ్ఛగా కొనసాగి ప్రస్తుతం మనం చూస్తున్నది హన్మకొండలో ఉన్నటువంటి బంధం చెరువు. ఈ బంధం చెరువుకు సంబంధించి చూస్తే 45 ఎకరాలలో ఇది విస్తీర్ణం ఉంది. కానీ ప్రస్తుతం చూస్తే దాదాపు 15 ఎకరాల వరకు మాత్రమే ఈ చెరువుకు సంబంధించినటువంటిది ఇప్పుడు ప్రస్తుతం ఉంది. క్రమంగా చెరువుకు సంబంధించినటువంటి భూములను ఆక్రమించుకుంటూ పోతున్నారు. ఇటు వడ్డపల్లికి సంబంధించినటువంటి కావచ్చు, అదేవిధంగా భద్రకాళి చెరువుకు సంబంధించి కావచ్చు, సేమ్ టైంలోనే బంధం చెరువుకు సంబంధించినటువంటి ఆక్రమణలు కూడా కొనసాగాయి. సేమ్ టైంలో బంధం చెరువుకు సంబంధించినటువంటి మరొక విషయం ఏంటంటే సిటీ పెరుగుతుంది. సిటీతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఆహ్లాదకరమైనటువంటి అంశాలను చూడాలి, తర్వాత వచ్చే వాళ్ళకు ఆహ్లాదకరంగా ఉండే విధంగా తర్వాత విడిది చేసేవాడు, అంటే ఇక్కడ పర్యాటక ప్రాంతంగా కూడా మార్చాలనేది చాలా రోజులుగా భావించారు. అందులో భాగంగానే ఇదివరకు చెరువుకు సంబంధించి ఒక చిన్న కట్ట మాత్రమే ఉండేది. ఆ కట్టను బండ్గా మార్చారు. దాదాపు ఒక లారీ వెళ్ళేటంత పెద్దగా ఈ బండుకు సంబంధించినటువంటి నిర్మాణం చేసింది. దీనికోసం కోట్ల రూపాయలను కూడా ఖర్చు పెట్టారు. దీని చెరువునంతా కాపాడి చెరువులో ఉన్నటువంటి దాన్ని శుభ్రం చేసి ఇక్కడ బోటింగ్ లాంటిది కూడా ఏర్పాటు చేయడం వల్ల పర్యాటకులను ఆకర్షించడానికి చాలా అవకాశం ఉంటుంది అనే దాంతో భావంతో
ప్రభుత్వం దీనికోసం అప్పటి ప్రభుత్వం ఖర్చు పెట్టింది. కానీ నిధులు ఖర్చు పెట్టడం, తర్వాత కొన్ని పనులు చేయడం, ఆ తర్వాత వీటిని వదిలిపెట్టారు. దీంతో కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి నిధులు కూడా దుర్వినియోగం అయ్యాయి. సేమ్ టైంలో మనకు కనిపిస్తుంది, ఈ చెరువు నుంచి కొద్దిగా చూస్తే దాదాపు చెరువులోనే గుడిసెలు వేశారు. ఇదే టైప్ ఆఫ్ గుడిసెలు వేస్తూనే క్రమంగా ఈ చెరువును ఆక్రమించుకుంటూ పెద్ద పెద్ద భవంతుల వరకు కూడా వెళ్ళింది అనేది చెప్తారు. హైదరాబాద్లో హైడ్రా ఆక్రమణలకు సంబంధించినటువంటి వాటి మీద దృష్టి సారించడం, ప్రధాన జలాశయాలు కావచ్చు, తర్వాత చెరువులు, కుంటలకు సంబంధించిన వాటిని కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో వరంగల్ వాసులలో కూడా ఒక ఆశ మొదలైంది. తమ ప్రాంతంలో ఉన్నటువంటి చెరువులను పరిరక్షించడానికి కూడా ఒక ఉద్యమంగా స్టార్ట్ చేశారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్లా ఉంది వరంగల్కి సంబంధించినటువంటిది చెరువులు? నిజంగా ఒకప్పటికి ఇప్పటికీ చెరువులకు సంబంధించి ఏ విధంగా ఉందన్న? ఒకప్పటితో పోలిస్తే ఇప్పుడు చెరువులంతా కూడా వరంగల్లో ఉన్న చెరువులన్నీ దరిదాపు ఒక 90% మొత్తం కబ్జాకు గురి అయిపోయినాయి. ముఖ్యంగా భద్రకాళి చెరువు తీసుకున్నట్లయితే గతంలో నేను అప్పటి ఉన్న కమిషనర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. కొన్నిసార్లు పత్రికలలో కూడా రావడం జరిగింది. దాన్ని అంటే కంటి తుడుపు చర్యలుగానే తీసుకుంటున్నారు తప్పించి మేము ప్రత్యక్షంగా వెళ్తే పట్టించుకునే నాదులు లేడు. వాళ్ళ అధికారులే కావచ్చు, రాజకీయ నాయకులే కావచ్చు. ఇది ఏ ఒక్కరి వల్ల అయింది కాదు. అంటే అధికారులు, రాజకీయ నాయకులు, ప్రజలు అంటే రెండు రకాలు ఉంటారు. ఒకరు మంచి వర్గం, ఒకరు చెడు వర్గం. ఈ రెండో వర్గం వాళ్ళే ఇదంతా కూడా చేస్తున్నారు. దీన్ని అంటే ఇప్పుడు హైడ్రా రావడం చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక ధీమా పెరిగింది. ఇది అంతా కూడా తెలంగాణ మొత్తం కూడా దీన్ని విస్తరించాలని నేను కోరుకుంటానా. ఎన్కన్వెన్షనే కాదు, ఇంకా అవసరమైతే ఈ సల్కం చెరువు ఇట్లా రాజకీయాలకు మతాలకు అతీతంగా వీటిపై చర్యలు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. ప్రస్తుతం సార్, అంటే మీ చిన్నప్పుడు చెరువులు కానీ ఇవంతా కూడా మీరు ఆడుకున్నప్పుడు కానీ ఎట్లా ఉండేది? ఇప్పుడు చెరువులు కానీ లేకపోతే కుంటలు కావచ్చు, ఇవన్నీ ఎట్లా ఉన్నాయి? ఇప్పుడు చూస్తేనేమో వరంగల్లో ఏ చిన్నపాటి వర్షం వచ్చినా చాలా కాలనీలు మునిగిపోతున్నాయి. దానికి కారణం ఏమనుకుంటున్నాను? ఆక్రమణలు, ముఖ్యంగా ఆక్రమణల వల్ల చెరువులన్నీ కుంచుకొని పోతున్నాయి, తగ్గుతున్నాయి. ఈ ఆక్రమణల వల్ల ఇట్లా అయిపోతున్నది. దీని హైదరాబాద్లో అంటే ఎట్లా ఉండేది అసలు వరంగల్లో ఒకప్పుడు చెరువులు? మీ చిన్నప్పుడు తిరిగినప్పుడు చెరువులు ఎట్లుండేది అసలు? ఆ వాతావరణం కానీ చాలా జలకాలతో, పచ్చదనంతో చాలా బాగా మంచిగా కనిపించేది. ఇప్పుడు అది లేదు సార్. ప్రస్తుతం అయితే వరంగల్కి సంబంధించినటువంటి చెరువుల పరిరక్షణ కోసం మీరు ఉద్యమం స్టార్ట్ చేశారు. ఎట్లా ఉండబోతుంది? వరంగల్కి సంబంధించినటువంటి చెరువులను కాపాడాలనే ప్రయత్నం ఎందుకు మొదలు పెట్టాల్సి వచ్చింది? ఇప్పుడు నగరం పెరుగుతున్న కొద్దీ ప్రకృతి విపత్తులు పెరగడం, అలాగే ఎన్నడూ లేని విధంగా నగరంలో అకాల వర్షాలు, నగరం వరదలతో నగరం విలయానికి తాండవంగా మారడం మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. దాదాపు మనం గనక 20 ఏళ్ల నుంచి చూసినట్టయితే నగరంలో ఒకప్పుడు 45 లోతట్టు ప్రాంతాలు ఉంటే ఇప్పుడు వాటి ముంపు ప్రాంతాల సంఖ్య పెరిగిపోతుంది. అలాగే వాటర్ లాగింగ్ ఏరియాల సంఖ్య కూడా పెరిగిపోతుంది. 45 వాటర్ లాగింగ్ ఏరియాలు ముంపు ప్రాంతాలు ఇప్పుడు 200కు పెరిగినాయి. అంటే దీనికి అంతకు కారణం నిజంగా చెప్పాలని అంటే భూమి విలువ, మార్కెట్ విలువ, భూమి విలువ పెరుగుతున్న కొద్దీ, నగరీకరణలో భాగంగా భూమి డిమాండ్ పెరుగుతున్న కొద్దీ మనకు ఈ ఆక్రమణలు చాలా అధికంగా కావడం మనం చూస్తున్నాం. ముఖ్యంగా మన వరంగల్ నగరంలో ఒకప్పుడు 245 చెరువులు ఉన్నట్టు రెవెన్యూ రికార్డు చెప్తున్నాయి. కానీ తర్వాతి కాలంలో ఇటు ప్రభుత్వం అయితేనేమి, ప్రజలు తర్వాత ఆక్రమణదారులు అయితేనేమి చెరువుల్ని కన్వర్ట్ కావడం జరిగింది. మన ఉదాహరణ కనుక మనం చూస్తే మనకు స్నేహనగర్, వికాస్ నగర్ ఉన్న ఏరియా అది మాదిరెడ్డి కుంట, సౌడు చెరువు, ఒకప్పుడు బీరన్న కుంట ప్రాంతం. అంబేద్కర్ నగర్ ఏరియా పోచమ్మ కుంట ప్రాంతం. గోపాల్పూర్ ఊర చెరువు సగానికి పోయింది. సోమిడి చెరువు, లింగంపల్లి, మత్తడి కుంట, ఈ చెరువులన్నీ కూడా ఆక్రమణలతో కన్వర్ట్ అయిపోయి అటు ప్రభుత్వ భవనాలు వచ్చేసినాయి. తర్వాత మనకు ఆక్రమణదారులతో నిర్మించుకున్న నిర్మాణాలు కూడా వచ్చేసినాయి. దీని ఫలితంగానే ఏం జరుగుతుంది? మనకు చెరువులు, నాలాలు కుంచుకొని పోతున్నాయి. వరంగల్ నాలాల 6 ప్రధాన నాలాల వెంట దాదాపు 450 ఆక్రమణలు ఉన్నాయని మున్సిపల్ రికార్డు చెప్తున్నాయి. 450 ఆక్రమణలు, 250 ఆక్రమణలు అనుమతులు ఇచ్చినవే. అంటే దాదాపు మన చెరువుల స్వరూపం చూస్తే భద్రకాళి చెరువు ఒకప్పుడు 360 ఎకరాలు ఉండేది, ఇప్పుడు 60-70 ఎకరాలు పూర్తిగా కనుమరుగైపోయింది.
అలాగే మనకు ఇదే బంధన్ చెరువు 45 ఎకరాలు, ఇప్పుడు 20 ఎకరాలు కూడా లేని పరిస్థితి ఉంది. అలాగే కోట చెరువు 154 ఎకరాలు, చిన్నవడ్డపల్లి చెరువు, పెద్దవడ్డపల్లి చెరువు, దాదాపు అన్ని చెరువులు కుంటలు కూడా శాఖరాజు కుంటలాగా మాయమైపోయినాయి మనం చూస్తున్నాం. దీని ఇంపాక్ట్ వరంగల్ మీద భవిష్యత్తులో తప్పనిసరి ఉంటుంది. ఎప్పుడైతే సహజ నీటి ప్రవాహ మార్గాలు మూసుకొని పోతాయో అప్పుడు నగరంలో మాత్రం వాతావరణ మార్పులకు అనుగుణంగా మాత్రం ఖచ్చితంగా వరదలు వచ్చే అవకాశం ఉంది. ఇది ప్రస్తుతం అయితే స్థానికులు కోరుకుంటుంది. ఒకప్పుడు చూస్తే వరంగల్కు సంబంధించి కాకతీయుల పాలనకు గుర్తుగా అనేక చెరువులు ఉండేవి, కానీ కాలక్రమేణా అవన్నీ కూడా ఆక్రమణకు గురయ్యాయి. వాటన్నింటినీ పరిరక్షించాలనేది స్థానికులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే హైదరాబాద్లో రాష్ట్ర ప్రభుత్వం హైడ్రా పేరుతోటి చెరువుల పరిరక్షణకైతే ఏ విధంగా నడుం బిగించిందో అదేవిధంగా వరంగల్ లాంటి మహానగరాలలో ఉన్నటువంటి చెరువుల పరిరక్షణ కూడా ప్రభుత్వం సీరియస్గా దృష్టి సారించాలనే డిమాండ్ వ్యక్తమవుతుంది. వీడియో జర్నలిస్టు రమేష్తో కృష్ణమోహన్, V6 న్యూస్, వరంగల్.